హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఛానల్ అయింది కదా. ఆ, నా అభిప్రాయాలు పంచుకుని స్టేటస్ ఇవ్వడం చాలా టైం పట్టింది. సారీ అండి. ఐ హ్యావ్ వెరీ బిజీ వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయింది. ఓకే. మ్, ఇవాళ మంచి కథ ఒకటి స్టార్ట్ చేద్దామా? మ్, ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నాడంట. చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది, మబ్బులు పెట్టేసి ఉన్నాయి, గాలి వేస్తుంది, చాలా వర్షం వచ్చేటట్టుంది. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒక చోట యాక్సిడెంట్ అయింది. తను పడిపోయాడు. పడిపోయి తనకి దెబ్బలు తగిలినాయి. విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో చెప్పాడన్నమాట. డాక్టర్ గారు, నాకు త్వరగా ట్రీట్మెంట్ చేయండి, నాకు చాలా పని ఉంది, ఇంటికి నేను త్వరగా వెళ్ళాలి అని చెప్తున్నాడంట. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, ఏంటి ఇంత బ్లీడింగ్ అయిపోతుంది, నీకు కుట్లు వేయాలి, స్టిచ్చింగ్ చేయాలి, నీకు అప్పుడు బ్యాండేజ్ అదే వేయాలి, టైం పడుతుంది అన్నమాట. కాదు డాక్టర్, నేను చాలా బేగా ఇంటికి వెళ్ళాలి, మీరు త్వరగా ట్రీట్మెంట్ చేయండి అన్నాడంట. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, ఎందుకంత అర్జెంటు, కనీసం నేను చూడడానికి ఎవరన్నా తోడు తెచ్చుకోవాలి కదా, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అంటున్నావు, ఏంటా పని అని అడిగాడంట. అప్పుడు అతను చెప్పాడంట, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను అన్నం పెట్టాలి వెంటనే వెళ్ళి, అందుకని బేగా నన్ను పంపించేయండి అన్నాడంట. అప్పుడు డాక్టర్ అన్న, నీకేమైనా పిచ్చా, నీ కండిషన్ బాగాలేదు కదా, నువ్వెళ్ళి మీ ఫ్రెండ్కి అన్నం పెట్టడం ఏంటి అని అడిగాడంట. అప్పుడు తను చెప్పాడంట, అలా కాదు డాక్టర్, తనకి ఆల్జీమర్స్, అంటే ఏమీ గుర్తుండదు, నేను ఒకరిని ఉన్నానని తెలియదు, ఎవరన్నా వస్తానని తెలియదు, టైంకి తినడం కూడా తెలియదు, అసలు ఏమీ గుర్తుండదు తనకి, నేను వెళ్ళి తనకి అన్నం తినిపించాలి, అందుకని అన్నాడంట. అప్పుడు డాక్టర్ అన్నాడంట, తనకి ఏమీ గుర్తుండదు అని నువ్వే చెప్తున్నావు కదా, అటువంటిప్పుడు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా తనకేం గుర్తుండదు కదా, లేటుగా వెళ్తే నీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగాడంట. అప్పుడు పేషెంట్ ఎలా చెప్పాడంట, అలా కాదు డాక్టర్, నాకు తనని చూడడం అంటే ఇష్టం, నేను వెళ్ళినప్పుడు అతని కళ్ళల్లో కనిపించే స్పార్క్, అతని ముఖంలో ఉండే నవ్వు నాకు ఇష్టం, తనకి టైంకి తిండి పెట్టడం నాకు ఇష్టం, ఎందుకంటే నేను అంతగా ప్రేమిస్తున్నాను, నేను లవ్ చేస్తున్నాను. తనకి తెలియపోవచ్చు నేను వస్తానని, ఎదురు చూడాలని తను తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా, నాకు ఇష్టం కదా అతనంటే, కాదు నాకు ప్రేమ కదా అతనంటే, అందుకని నేను త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. తను నన్ను చూడాలి, అతను నాతో మాట్లాడాలని కండిషన్లు పెడితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? అది ఇష్టం కదా. ఇష్టంలో కండిషన్స్ ఉంటాయి, ప్రేమలో కండిషన్స్ ఏమి ఉండవు కదా. ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా స్వీకరించాలి, మనం ప్రేమించాలి, ప్రేమ తీసుకోవట్లేదు కదా అని చెప్పాడంట. అప్పుడు డాక్టర్ గారు ఒక క్షణం ఆగి వెంటనే నర్సుని కాకేశాడంట. నర్సుని కాకేసి వెంటనే ఇతనికి స్టిచ్ చేసేసి బ్యాండేజ్ చేసి పంపించేయి, నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి, 3 రోజులు సెలవు పెడుతున్నాను అన్నాడంట. అప్పుడు నర్సు అడిగిందంట, ఎందుకని అంటే, లేదు మా వైఫ్ని చూసి ఛానల్ అయింది, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అన్నాడంట. జీవితంలో మన అందరికీ చాలా ప్రేమ ఉంటుంది మనసులో కదా, కానీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, అంతే కదా. కథ బాగుందా? ఓకే, బాయ్ బాయ్.